ఒకటి బెన్నీ పక్కన ఉంటే మీకు ఇంకా ధైర్యం వస్తుందని మాకు తెలుసు. అందుగురించే ఉన్నాడు. బెన్నీని పిలుద్దాం ఒకసారి. వీడిని పిలవండి. సో బెన్నీ ప్లీజ్. సుధాకర్ గారు, ఆ. సో ఇప్పుడు మీకు లెఫ్ట్ రైట్ గుండెకాయ వచ్చేసాడు పక్కకి. ఉమ్. బట్ ఇంట్లో ఏ విధంగా ఉంటారు నాన్న? హీరోనా, లేకపోతే కామెడీ విలనా, లేకపోతే సీరియస్ విలనా? విలన్ కాదు, కామెడీ గారు ఉంటారు, ఎక్కువ జోక్స్ చేస్తూ ఉంటారు అందరితో, Hmm. ఫ్యామిలీతో. Hmm. సీరియస్ చాలా తక్కువ అయ్యేది, సీరియస్ చాలా రేరా? చాలా రేర్. ఓకే, ఏ విషయాల్లో ఎక్కువ అవుతారు సీరియస్? ఏమైనా టైం కి అవ్వకపోతే, అంటే ఏదైనా కావాలి ఇట్లా సెకండ్స్ లో వచ్చేయాలి, అంతే. ఆ. ఓకే. ఏదైనా తెప్పించమంటారు, Hmm. ఇట్లా తల తిప్పిల వచ్చేయాలంటారు, ఓకే. అదొకటి. అప్పుడు సీరియస్ అవుతారు అవ్వకపోతే. ఓకే, సుధాకర్ గారు, బెన్నీ గారిలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? కోపం ఎక్కువ వెళ్ళి చిరుకోపం. పెద్దానికి చిరాకు పడతాడు. అవునా? చిరాకు మాకు అసలు అనిపించలేదు మార్నింగ్ వచ్చింది. బయటంతా చల్లగా ఉంటాడు. ఏమన్నా లేకుంటే బిజ్జు ఏమన్నా మాట్లాడినా టక్కున చిరాకు పడతాడు అనమాట. ఆ. చిరుకోపం అంటారు కదా, అది కోపిస్ట్ కాదు, చిరుకోపం. ఓకే. అంతే. ఏం బెన్నీ, కోపమా నీకు? నా అలవాట్లో వచ్చేస్తాను, మరి ఏం చేస్తాం. లవ్ మ్యారేజ్ చేశారు మీది? అరేంజ్ మ్యారేజ్. ఓకే. మా తారు బాగా ఎంకరేజ్ చేశారు. ఉమ్. మా తారు బాగా మరి ఉమ్. ఎంకరేజ్ చేసి ఫస్ట్ టైం నాకు ఛానల్ కంపల్సరిగా ఇతనికి సుధాకర్కే ఇవ్వాలని చెప్పేసి మా తారు కంపల్ చేసి నాకు పిల్లనిచ్చారు. ఓకే. అంటే అమ్మమ్మకి సినిమాలు పిచ్చి అనమాట. అమ్మమ్మకి మా- అక్కడ ప్లస్ అయిపోయింది. అవునవును. ఓకే. సో బెన్నీ మీది లవ్ మ్యారేజ్? లేదు, అరేంజ్. అరేంజ్. చాలా ఎర్లీగా పెళ్లి చేసేస్తున్నారు బెన్నీ అనేది టాక్ బయట. అంటే మెయిన్లీ వీళ్ళు కొంచెం, అంటే అందరూ 60+ కదండి ఇంట్లో, Hmm. మెయిన్లీ వాళ్ళ కోసమే చేసుకున్నాను. ఓకే. అంటే మళ్ళీ పెద్దవాళ్ళు కదా, Hmm. వాళ్ళకి అదొక్కటే ఉంది, నేను పెళ్లి చేసుకోవాలని. నా ఎత్తు కూడా అంతంత మాత్రం కదా. ఉమ్. ఓకే. అందుకే ఆ విషయం మీదే చేసుకున్నాను నేను మెయిన్లీ. సో కేవలం అమ్మ నాన్న ఫ్యామిలీ అవును. వాళ్ళ కోసం. ఆ. గ్రేట్, గుడ్ డిసిషన్ అసలుకి. అదే. సో ఇవాళ పిల్లలు ఎవరు ఆలోచిస్తున్నారు అట్లా? ఎవరు ఆలోచిస్తారు? అదే. ఇప్పుడు అర్థం అవుతుంది నాన్నగారి పెంపకం ఎలా ఉందో. ఫస్ట్ నేను నాకు కథలు అవి రాసుకోవడం ఇంట్రెస్ట్ అన్నమాట ఫస్ట్ నుంచి. Hmm. స్కూల్ నుంచి ఇట్లా కథలు, స్టోరీలు, చిన్న చిన్న కామిక్స్ అలా వేసేవాడిని. అది నాకు తెలియదు, అంటే అప్పటికి నేను అంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాదు డాడీ సినిమాలు వాటిలో. Hmm. సో అది స్లోగా చెప్పారు, నేను కూడా రాసేవాడిని రా కథలు స్కూల్లో అన్నప్పుడు. Hmm. సో మేబీ మెయిన్ ప్యాషనే. ఓకే. ప్యాషన్ తర్వాత డాడీని ఇన్స్పైర్ అయ్యి Hmm. తీసుకున్నాను అనమాట. హీరోగా ఎలా చేస్తేనే బాగుంటుంది. హీరో అన్నట్టు కాదు, ఆ. మంచి క్యారెక్టర్ ఉంటే చేద్దామని. అంతే. ఓకే, అలా ఉంటే సక్సెస్ అయిపోతాను, ప్రాబ్లం లేదు. అది ఎప్పుడు హీరో అన్నట్టు ఎప్పుడు లేదు. Hmm. నేను ఎవరికైనా అదే చెప్తాను, క్యారెక్టర్ మంచిది ఉంటే చేస్తానండి. కామెడీ జానర్ నాకు ఇష్టం. ఓకే. మొన్న రీసెంట్ చేసిన ఫిల్మ్ కూడా అది కామిక్ రోలే అనమాట, బ్రహ్మానందం. బ్రహ్మానందం. సార్ మీకు ఎలా ఇష్టం సార్? బాబుని ఎలాంటి క్యారెక్టర్ లో చూడటం ఇష్టం? అన్ని రకాల క్యారెక్టర్ చేయాలి. నేను ఎలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాను, తర్వాత మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, మంచి కమెడీ అవ్వాలని కోరిక. మంచిగా బుగ్గలేసుకొని చెప్పి భలే ఉంటారు, బబ్లీగా అవును, ఎంగ్ లో. ఎప్పుడు అలాగే ఉన్నాడుగా. అంతలేదు, కొంచెం ఫెయిర్ ఉంటారు. డాడీ ఫేర్ ఉంటారు. అవును. సో ఇప్పుడున్న హీరోస్ లో బాగా నచ్చే హీరో ఎవరు సుధాకర్ గారు? మీకు ఎంతో మందిని హీరోస్ చూసుంటారు మీరు. అద్భుతం అనుకోవాలి, అద్భుతం బాగా ఇష్టం నాకు, ఓకే. బాగా చేస్తాడు. తర్వాత కమెడియన్స్ లో సునీల్ ఇష్టం బాగా. Hmm. సునీల్ బాగా చేస్తాడు, మనకి ఇంట్రెస్ట్ నాకు. Hmm. ఆ సినిమా సునీల్ ఉన్నాడా చూస్తాను, ఇంట్రెస్ట్. ఓకే. గారు గాస్ ఇష్టం నమ్మకూడదు, నా మీద కూడా సుధాకర్ చనిపోయాడు అని చెప్పి చాలా మంది రూమర్స్ వచ్చాయి. ఇవన్నీ నమ్మకూడదు. వీటన్నిటికి సమాధానం చెప్పేది ఏంటంటే, మేము బాగానే ఉన్నాను, మా మీద దుష్ప్రచారం చేయకూడదని కోరుకుంటాను అంతే. ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడు. బాగా ఫీల్ అయ్యారండి Hmm. ఫస్ట్. అంటే అట్లా వస్తే ఎవరికైనా బాధేస్తా, వెంటనే ఎన్టీవీ వాళ్ళకి చిన్న బయట లాగా ఇచ్చాం అనమాట, నేను బాగున్నాను, Hmm. ఇలాంటివి చేయకండి అని. చెట్టులాగుండే మనిషి ఒక్కసారిగా హెల్త్ అప్సెట్ అవడానికి రీజన్ అంటే ఏమని చెప్తారు మీరు? బీపీ ఎక్కువ ఉండే వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. నాకు వచ్చింది, సిక్ అయినా పికప్ అయినా బాగున్నాను, నేను ప్రాబ్లం లేదు, నాకు హెల్తీ. సో మళ్ళీ యాక్ట్ చేసే అంత హ్యాపీగా నా వారసుడు మా అబ్బాయి ఉన్నాడు కదా, Hmm. నన్ను ఎలా ఎంకరేజ్ చేసిన ఇండస్ట్రీ, మా అబ్బాయిని కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అది సో బెన్నీకి నాన్నగా యాక్ట్ చేయరు సినిమాలలో మరి? అంటే డైరెక్టర్ ఇట్లా ఏదో అడిగేవాళ్ళు కదా, మ్యానరిజం ఏదైనా పెడితే బాగుంటది కదా అని. నన్ను ఆ, అవును అడిగాడు, అడిగితే ఏదో ఒకటి చెప్పాను, ఓకే. లపాంగిడి అని ఓకే. చెప్పేవాడిని. మీకు నచ్చిన మేనరిజం ఏంటి సార్ మీ సినిమాలలో? అబ్బా మీ అబ్బా అంటే అది ఎక్కువ ఇష్టం నాకు, అది ఎక్కువ అడిగేవాడు. ఫాదరు, ఓరే నా ఫాదరు అంటారు. బెన్నీ నీకు నచ్చింది? నువ్వు ప్రాక్టీస్ చేస్తావు ఎప్పుడన్నా యూట్యూబ్ లో చూసాను? ఇది సీతారామ గారి మనవరాలు సినిమాలో ఈయనది డైలాగ్ ఉంటుంది, Hmm. అది నాకు చాలా ఇష్టం. ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ట్రై చేస్తారు. Okay. ఎవరు మీనా గారు ఉంటారు, ఈయన సీన్ ఉంటుంది అనమాట, ప్రపోజ్ చేస్తారు, వచ్చిరా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటారు అనమాట. ఓకే, అది అది చెప్పి చూపి ఒకసారి చెప్పు ప్లీజ్. మై నేమ్ ఇస్ శ్రీ ఎస్ వీరాంజనేయ పవన్ కుమార్, ఇంటర్మీడియట్. ఐ ఎమ్ సన్ ఆఫ్ శ్రీ ఎస్ వీరభద్రయ్య, ద విలేజ్ హెడ్ మ్యాన్ ఆఫ్ చోటు సీతారామ గారు ఊరు తాలూకా, వెస్ట్ గోదావరి జిల్లా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ లాస్ట్ అంటాడు అనమాట. అది బాగా చెప్తారు, అది బాగుంటది. ఓకే. అది అప్పుడు నాకు ఇష్టం. అది రామ్ చరణ్ గారితో ఎలా ఉండేది? చిన్నప్పుడు చూసాను నేను, తర్వాత తెలియదు. ఎందుకంటే ఒక లాకెట్, బంగారు ప్లాకెట్ ఇచ్చారంట. అవును, చిన్నప్పుడు అనుకున్నారా ఈ స్థాయికి వస్తారు రామ్ చరణ్? చిన్నోడు, అంతే చిన్నోడు, నమ్మని లాకెట్ పట్టుకుని లాగుతూ ఉండేవాడు. ఎక్కువ అక్కడ చెన్నైలో చెన్నైలో